ఉత్తర కొరియా డిక్టేటర్ కిమ్ జోంగ్ ఉన్ యుద్ధభూమిలో సైనికులకు సంబంధించి వార్ వెల్లడించారు. ఈ సిద్ధాంతం అత్యంత కఠినంగా ఉంది. ఇటీవల ఆయన సెల్ఫ్ బ్లాస్టింగ్ లేదా సెల్ఫ్ డిస్ట్రాక్షన్ పేరుతో ప్రపంచం విస్తుపోయే ఈ యుద్ధ సిద్ధాంతాన్ని బహిరంగంగా వెల్లడించారు. దీని ప్రకారం యుద్ధభూమిలో శత్రువులకు చిక్కే పరిస్థితి వస్తే లొంగిపోవడానికి బదులుగా తమను తాము పేల్చుకొని ప్రాణత్యాగం చేయాలి. శత్రువులకు ఖైదీలుగా చిక్కడం కంటే బాంబులు, గ్రెనేడ్లతో తమను తాము పేల్చుకోవడమే సైనికుల ప్రథమ కర్తవ్యంగా కిమ్ పేర్కొన్నారు. రష్యా తరపున ఉక్రెయిన్ యుద్ధంలో పోరాడుతూ ఇలా ఆత్మహత్యకు పాల్పడిన సైనికులను కిమ్ వీర సైనికులు, దేశభక్తులు అని కొనియాడారు. వారి త్యాగం దేశ గౌరవాన్ని కాపాడిందని ప్రశంసించారు. ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొన్న వేలాది మంది ఉత్తర కొరియా సైనికులలో కేవలం 2 మాత్రమే ఇప్పటి వరకు ప్రాణాలతో దొరకడానికి ఈ సెల్ఫ్ బ్లాస్టింగ్ విధానమే కారణమని నిఘా వర్గాలు విశ్లేషిస్తున్నాయి. సైనికులు శత్రువుల చేతికి చిక్కితే దేశానికి సంబంధించిన కీలక సమాచారం బయటకు వెళ్తుందనే భయంతో కిమ్ ఈ కఠిన నిర్ణయాన్ని అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్యాంగాంగ్లో ఏర్పాటు చేసిన కొత్త స్మారక చిహ్నం ప్రారంభోత్సవంలో కిమ్ స్వయంగా ఈ విధానాన్ని ధృవీకరిస్తూ ప్రసంగించడం అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది. ఉక్రెయిన్తో యుద్ధం చేస్తున్న రష్యా 2 ఏళ్ల క్రితం ఉత్తర కొరియాతో వ్యూహాత్మక రక్షణ ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం ఇరు దేశాల్లో ఏ ఒక్క దేశంపై ఇతర దేశాలు దాడి చేసినా రెండవ దేశం వెంటనే సైనిక సహాయం అందిస్తుంది. దానిలో భాగంగా రష్యాకు కిమ్ ప్రభుత్వం 14,000 మంది సైనికులను ఉక్రెయిన్కు పంపిందని దక్షిణ కొరియా, పాశ్చాత్య దేశాల నిఘా సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ యుద్ధంలో 6,000 మంది కిమ్ సైనికులు చనిపోయినట్టు సమాచారం. వారిలో చాలా మంది శత్రువుకు చిక్కకుండా ఆత్మహత్యకు పాల్పడుతున్నారని కథనాలు వెలువడిన నేపథ్యంలో కిమ్ స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే ఈ సైనికుల మరణాలపై దేశంలో ఎలాంటి వ్యతిరేకత రాకుండా కిమ్ జాగ్రత్త పడుతున్నట్టు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే నిరుడు ప్యాంగాంగ్లో జరిగిన ఓ కార్యక్రమంలో యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన కొందరు ఉత్తర కొరియా సైనికుల చిత్రాలను ప్రదర్శించారు. కిమ్ జోంగ్ ఉన్ వారి మృతదేహాలపై చేతులు ఉంచి బాధాతప్త హృదయంతో నివాళులు అర్పించారు.